వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. తమ సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల భారీ ర్యాలీ. నిర్దిష్టమైన పని వేళలు కేటాయించి తమపై ఒత్తిడి తగ్గించాలని డిమాండ్. టీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి రెబెల్స్ సెగ. చైతన్యపురి డివిజన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మహేందర్ యాదవ్. కొత్తగూడెంలో దివ్యాంగుల సంకల్ప నిరాహార దీక్ష. ఉద్యోగ ఉపాధిలో వివక్ష కొనసాగుతోందని ఆందోళన. నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. ఏఐటీసీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ జిఎస్ నారాయణ పిలుపు. జనగామ జిల్లా దేవరుప్పలలో జీపీఆర్ హాస్పిటల్స్ ముందు మేనేజింగ్ డైరెక్టర్ భార్య ఆందోళన. తనకు న్యాయం చేయాలని డిమాండ్. ఖమ్మం నగరంలో జిల్లా పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని శాంతింపజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ పనిభారం పెరిగి మితిమీరిన రాజకీయ జోక్యం, వివిధ సమీక్షల పేరుతో పై అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం నిర్దిష్టమైన పనివేళలు కేటాయించి తమపై ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా 121 బాలనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకం. ఒక పక్క 10,000 రూపాయలు ఇస్తుందని చెప్తూ నిన్న మొన్న ఈ సేవ దగ్గర మీ సేవ దగ్గర ఎంత లాఠీచార్జ్ చేసి మహిళలు దారుణంగా కొట్టారు. 550 కోట్లు అన్నారు, మళ్ళీ 100 కోట్లు అన్నారు, 650 కోట్లు ప్రజలకు పంచుతూ 150 నుంచి 200 కోట్లు కేవలం టీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరచాలి. వీళ్ళకి బుద్ధి చెప్పాలి. టీఆర్ఎస్ ఓడగొట్టిన రోజు మాత్రమే, టీఆర్ఎస్ బుద్ధి చెప్పిన రోజు మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ హైదరాబాద్లో అభివృద్ధి అని చెప్పి కేటీఆర్ గారు నేను చెప్తారు, కేసీఆర్ గారు చెప్తారు 60,000 కోట్లు ఖర్చు పెట్టామని. మన జీవితంలో చూడలేదు. హైదరాబాద్ నేను 30 సంవత్సరాలు ఉంటున్నా. గుంతల్లో మట్టి పోసి నింపుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి హైదరాబాద్ పట్టింది. ఈరోజు హైదరాబాద్లో నిన్న ఒక మహిళ చనిపోయింది కేవలం 10,000 రూపాయలు దానికోసం. నిరుద్యోగులు ఒక ఉద్యోగాలు రావట్లా. ఒక పక్క వరద సాయంతో 100 కోట్ల రూపాయలు అవినీతి, 1000 కోట్ల రూపాయల అవినీతి. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, 6 సంవత్సరాలు మేము వచ్చాము, హైదరాబాద్ని సుందరనగరం తీర్చిద్దాం, డల్లాస్ చేస్తున్నాడు. ఎక్కడ డల్లాస్ అయింది? ఎక్కడ హుస్సేన్ సాగర్ బాగుపడింది? ఎక్కడ మూసీ నది బాగుపడింది? ఎక్కడ ఆ రోజు రాజ్భవన్ దగ్గర లైఫ్ గెస్ట్ హౌస్ మునిగిపోతే సన్నాసులారా మమ్మల్ని అందరం తిట్టే 60 ఏళ్ళ పరిపాలన నేను చేశాను. ఈ 6 సంవత్సరాలు మళ్ళీ మొన్న కూడా మునిగిపోయింది కదా. ఈ 6 సంవత్సరాలు ఏం చేశారు కేసీఆర్? ఇన్ని చెప్పాడు. హైదర్నగర్లో మొన్న దత్తత తీసుకున్నాడు హైదర్నగర్ డివిజన్ కేటీఆర్ గారు. ఏం అభివృద్ధి చేశారు కేటీఆర్ గారు? కేటీఆర్ గారికి సిగ్గుచారం ఉంటే, ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా ఆయన ఛాలెంజ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. కేటీఆర్ గారు హైదర్నగర్లో చేసిన డెవలప్మెంట్ ప్రజలు చూపించాలి. పోయినసారి దత్తత తీసుకున్న డివిజన్, అది దత్తత తీసుకున్న డివిజన్లో ఏం డెవలప్మెంట్ చేసినా మనం చూపించాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారికి. అదేవిధంగా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా అబద్ధం. పంచాయతీ కార్యదర్శుల సంఘం మరియు జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం పిలుపు మేరకు అన్ని మండలాల నుంచి మండల అధ్యక్షుల తరఫున సంబంధిత ఎంపీడీఓ గారులకు మరి వినతి పత్రం ఇచ్చి పర్మిషన్ తీసుకొని మరి ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రానికి మా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు విన్నవించుకోవడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చి శాంతియుత మార్గంలో మరి మరి మంచి పద్ధతుల్లో మేమంతా కూడా మా యొక్క బాధల్ని మరి తీర్చాలని, ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఇక్కడ రావడం జరిగింది. మా ప్రధానమైనటువంటి మరి కోరికలు, డిమాండ్లు అనుకోవచ్చు ఏంటంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ కాలాన్ని 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించడం, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడం, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వారి కుటుంబాలకు ఇన్సూరెన్స్లు, ఆరోగ్య భద్రతా కార్డులు అందజేయడం, అదేవిధంగా మరి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు అన్ని రకాల టీఏడిఏలు అలవెన్సులు అందజేయడం, పంచాయతీ కార్యదర్శులకు జూనియర్ పంచాయతీ చైతన్యపురి డివిజన్ జీహెచ్ఎంసీ టికెట్ తనకు కేటాయించకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ నేత మహేందర్ యాదవ్
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయం నుంచి పార్టీలో తాను చేసిన సేవలను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. తన అభిమానుల కోరిక మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో నామినేషన్ వేయాల్సి వచ్చిందని తెలిపారు. తనను డివిజన్ ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. గత 14 గత 14 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి ఎంతో క్రియాశీలకంగా మేము ముందుండి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించాము. ఆనాటి ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, మన మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ అబ్బాయి శివప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో మేము భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు ముందు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమకారులకి ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొండి చేయి చూపడం జరిగింది అధిష్టానం. కావున ఈసారి చైతన్యపూర్ డివిజన్ కార్పొరేటర్గా మాకు అవకాశం ఇవ్వాల్సిందే కోరినాము. మళ్ళీ పాత వ్యక్తికి ఇవ్వడంతో మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రెబల్గా చైతన్యపూర్ డివిజన్ నుండి పోటీ చేస్తున్నాము. ఎవరైతే ఇంతకుముందు కార్పొరేటర్గా వివరించారో ఈ డివిజన్ చైతన్యపూర్ డివిజన్లో, ఆ వ్యక్తికి ప్రజలలో ఎలాంటి విశ్వాసం లేదు తనపైన. తను ఎప్పుడు కూడా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోకుండా తన స్వార్థ రాజకీయాల కోసం రకరకాల విధాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టాడు. కావున ఈరోజు కాలనీ ప్రెసిడెంట్లు, మహిళా సంఘాలు, యువకులు, ఆనాటి నాతోటి నడిచిన ఉద్యమ నాయకులందరూ నా వెన్నంటూ ఉండి ఈరోజు నన్ను చైతన్యపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది. కావున నేను ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. ఈ V3 ఛానల్ ద్వారా చైతన్యపూర్ డివిజన్ ప్రజలకి నా విన్నపం ఒకటే. నేను గత 14 సంవత్సరాలుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో విద్యార్థి విభాగం అధ్యక్షునిగా, తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షునిగా కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పనిచేశాను. నా పైన దాదాపు 38 కేసులు ఉన్నాయి. కేవలం చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఉద్యమం పేరు మీద నా పైన 38 కేసులు ఆ రోజు పెట్టడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసులు రద్దు చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమకారులు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎలాంటి గుర్తింపించకుండా పార్టీ పక్కన పెడుతుంది. మేము కేటీఆర్ గారికి, కేసీఆర్కి వినియోగించుకునేది ఒకటే, అన్న మేము తప్పకుండా చైతన్యపూర్ డివిజన్ నుంచి గెలిచి వస్తాను. నేను గెలిచి వచ్చిన తర్వాత మీ ఆశీర్వాదం తీసుకునేసి నేను ఈరోజు కేటీఆర్ గారికి V3 న్యూస్ ద్వారా విన్నపిస్తాను. దండే ఫ్రెండ్ ఫ్రెండ్ ఒక దండే ఫ్రెండ్ తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపాన దివ్యాంగ సంకల్ప నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా TVPS అధ్యక్షులు సతీష్ గుండపునేని మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు 4 సంవత్సరాలు అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిలో వివక్ష కొనసాగుతుందని తెలిపారు. అనేకసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పరిష్కారం నోచుకోకపోవడంతో ప్రభుత్వాన్ని, అధికారులను మేలుకొలిపే దిశగా దివ్యాంగులందరూ మహాత్మాగాంధీ బాటలో దీక్ష చేపట్టామని తెలిపారు. దివ్యాంగుల హక్కులు, ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు చదలవాడ సూరి, నరాల రాజేష్, TVPS ఉపాధ్యక్షులు ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా దివ్యాంగుల సమస్యలపై ఒకరోజు సంకల్ప దీక్షను మేము ప్రారంభించాము. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒకటే. 4 సంవత్సరాలు అవుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడి, కానీ అనేక సందర్భాల్లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ వారి నుండి కనీస మద్దతు కరువైనది. దానికి నిరసనగా కనీసం గాంధీజీ కళ్ళగన్న సత్య దీక్షా మార్గంలో అయినా మా సమస్యలు పరిష్కరించాలని ఒక సందేశాన్ని వారికి అందించాలని ఈ సంకల్ప దీక్షను మేము కొనసాగించడం జరుగుతుంది. నిజంగా ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడ్డా కూడా ఇప్పటికీ 1 సంవత్సరం కూడా బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేయక, అదేవిధంగా స్వయం ఉపాధి కోసం లోన్లు ఇవ్వక, కనీసం సంక్షేమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయక జిల్లా అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. అదేవిధంగా 2016 చట్టం వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ దాన్ని అమలు చేయలేని పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉంది. ఇప్పటికైనా యంత్రాంగం కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ కళ్ళు తెరవండి. దయచేసి దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు సేవా దృక్పథంతో ఒక మానవీయ కోణంలో ఆలోచించి మా సమస్యలు పరిష్కరించండి. అదేవిధంగా మేము ప్రాధాయపడుతుంది కూడా ఒకటే, ఇవి డిమాండ్లు కావు, దివ్యాంగులు కల్పించాల్సిన కనీస సౌకర్యాలుగానే మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. దయచేసి దివ్యాంగులపై సానుభూతి వద్దు, సహకరించండి, మా సమస్యలు పరిష్కరించండి అని ఒక నినాదంతోనే ఈ దీక్షను మేము చేపట్టడం జరిగింది. దయచేసి దివ్యాంగుల సమస్యలపై ప్రతి ఒక్కరు మద్దతు తెలియజేయాలి. దివ్యాంగుల సమస్య పరిష్కరించాలి. ఎందుకంటే ఒక దివ్యాంగులు ఎదుర్కొంటే సమస్య మీకు తెలియాలంటే మీరు ఒక్కరోజు మీ ఇంట్లో వీల్ చైర్తో బతికి చూడండి. ఒక కాల్ని కదలకుండా మీకు పని చేసుకోవడం ఎంత కష్టమో ఒకరోజు. ఎందుకంటే ఒక దివ్యాంగులు ఎదుర్కొంటే సమస్య మీకు తెలియాలంటే మీరు ఒక్కరోజు మీ ఇంట్లో వీల్ చైర్తో బతికి చూడండి. ఒక కాల్ని కదలకుండా మీకు పని చేసుకోవడం ఎంత కష్టమో ఒకరోజు. ఎందుకంటే ఒక దివ్యాంగులు ఎదుర్కొంటే సమస్య మీకు తెలియాలంటే మీరు ఒక్కరోజు మీ ఇంట్లో వీల్ చైర్తో బతికి చూడండి. ఒక కాల్ని కదలకుండా మీకు పని చేసుకోవడం ఎంత కష్టమో ఒకరోజు. ఎందుకంటే ఒక దివ్యాంగులు ఎదుర్కొంటే సమస్య మీకు తెలియాలంటే మీరు ఒక్కరోజు మీ ఇంట్లో వీల్ చైర్తో బతికి చూడండి. ఒక కాల్ని కదలకుండా మీకు పని చేసుకోవడం ఎంత కష్టమో ఒకరోజు. ఎందుకంటే ఒక దివ్యాంగులు ఎదుర్కొంటే సమస్య మీకు తెలియాలంటే మీరు ఒక్కరోజు మీ ఇంట్లో వీల్ చైర్తో బతికి చూడండి. ఒక కాల్ని కదలకుండా మీకు పని చేసుకోవడం ఎంత కష్టమో ఒకరోజు. ఎందుకంటే ఒక దివ్యాంగులు ఎదుర్కొంటే సమస్య మీకు తెలియాలంటే మీరు ఒక్కరోజు మీ ఇంట్లో వీల్ చైర్తో బతికి చూడండి. నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సమ్మె సన్నాహకంగా కేంద్ర కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్మల్లోని పెన్షనర్స్ సంఘం కార్యాలయంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ జిఎస్ నారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుందని ఆరోపించారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి దేశంలోని కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత లేకుండా చేసిందన్నారు. నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రైతులు, కార్మికులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోదీ సర్కార్ ఒక ఉక్కు పాదం మోపి కార్మిక చట్టాలను రద్దు చేసేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపైన, కార్మికులపైన, యావత్ సమాజం పైన ఉక్కు పిడికిలితో దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ పోయిన వర్షాకాలం పార్లమెంటు సమావేశంలో మన చట్టాలు 44 కార్మిక చట్టాలను 3 కోడులుగా చేసి చట్టం పార్లమెంటులో సమావేశంలో ఆమోదం చేయించుకొని ప్రతిపక్షం లేకుండా కూడా 3 లేబర్ కోడ్లు, 3 రైతు చట్టాలను, గత సంవత్సరమే వేతనాల సమస్య బిల్లును, ఇట్లా 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో ప్రతిపక్షం లేకుండా కూడా ఆమోదింపజేసుకొని, అలాగే రాజ్యసభలో మెజారిటీ ప్రతిపక్షాలకు ఉన్న మొదటి అధ్యక్షులుగా మన భారతదేశంలో ఏఐటీసీ స్థాపించబడ్డది. దాని తర్వాత ఏఐటీసీకి మహామౌలు వచ్చిండు. స్వాతంత్రం వరకు ఒకటే ట్రేడ్ యూనియన్ ఉండే. ఇప్పుడు ఎవరైతే బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా,
మన సర్దార్ పటేలే మొట్టమొదట ఐఎన్టీయూసీగా మన దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగాన్ని విడదీసిండు. ఇప్పుడు రోజుకొక కార్మిక రంగం వస్తుంది, తర్వాత సిఐటి వచ్చింది, ఇంకేదో వచ్చింది, హెచ్ఎంఎస్ వచ్చింది, ఇంకోటి ప్రతి రాష్ట్రం ఒక యూనియన్ వచ్చింది. మన యూనియన్ కార్మికులంతా అసంఘటితం అయిపోయినాం, అంటే మనము సంఘటితంగా లేము. కానీ జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో జీపీఆర్ హాస్పిటల్స్ ముందు మేనేజింగ్ డైరెక్టర్ గడ్డమీది పాండురంగ గౌడ్ భార్య కూతురు దేవిక బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియా ముందు పావని మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని పాండురంగ గౌడ్ తనతో 1998లో వివాహం చేసుకున్నారని, తమకు 2 పిల్లలున్నారని తెలియజేశారు. తమను పట్టించుకోకపోవడంతో ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఏది నా పేరు గడ్డమీది పావని అండి. జీపీఆర్ హాస్పిటల్ మా గడ్డమీది పాండురంగం మా ఆయన. నాకు 2 పిల్లలు. నాకు 1998లో పెళ్ళయింది సార్. నాకు 2 పిల్లలు. నా పిల్లల్ని నన్ను ఆగం చేసి 8 ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నాకు 2 పాప బాబు. పాప ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అసలు మా భవిష్యత్తు ఏంటి, మా గురించి ఆలోచన లేదు, మేము ఎట్లా బ్రతుకుతున్నాం అన్నది లేదు. మమ్మల్ని ఆగం చేసిండు. ఎక్కడెక్కడో హాస్పిటల్స్ పెట్టుకుంటూ, ఫౌండేషన్స్ పెట్టుకుంటూ ఆయనంతటా ఆయన బ్రతుకుతున్నాడు. మమ్మల్ని అన్యాయం చేసిండు సార్. 2012లో వెళ్ళిపోయాడు. మేము 2016లో మాకు దొరికితే రఘునాథ్పల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాము, ఉప్పల్లో ఇచ్చినాము, మైలా పిఎస్లో, సరూనగర్ మైలా పిఎస్లో కేసు పెట్టిన. ఎక్కడ తిరిగినా నాకు న్యాయం జరగట్లేదు. నాకు అవసరం లేదు, నా భార్య పిల్లలు నాకు అవసరం లేదు. నా భార్య పిల్లలు చనిపోయారు, నేను ఇంకొక పెళ్లి చేసుకున్నా, వాళ్ళే నాకు భార్య పిల్లలు అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఉంటున్నాడు, బెదిరిస్తున్నాడు. నాకు డైవర్స్ ఇస్తావా, నేను లేకపోతే నేను చంపేయాలనా, ఇప్పుడు నాకు డైవర్స్ ఇస్తేనే ఇవ్వు, నాకు డైవర్స్ ఇస్తే ఇప్పుడు ఆయనకు అక్కడ లీగల్ అయిపోతుంది అనేసి నన్ను బెదిరిస్తున్నాడు. నన్ను, నా పిల్లల్ని, బాబుని కూడా. మొన్న ఒక రోజు హాస్పిటల్ కాడికి పోతే మేము ఇక్కడ ఉన్నాడు అని తెలిస్తే పోతే నా కొడుకును కూడా చంపడానికి వచ్చిండు. పిల్లల్ని కూడా మీరు ఎట్లా బ్రతుకుతారో చూస్తా, నేను మిమ్మల్ని బ్రతకనియని, మీరు ఎక్కడున్నా మీరు వస్తారు నా చేతిలో, మీరు నా దగ్గరకు వచ్చిరంటే చాకు తీసుకొని మిమ్మల్ని అందరినీ కొడిచేస్తా. నేను ఎవరేం చేస్తారో చూస్తా, ఏ రాజకీయ నేతలు ఏం చేస్తారు, ఏ పోలీస్ స్టేషన్లు ఎవరేం చేస్తారు అని మమ్మల్ని, నన్ను, నా పిల్లల్ని ముగ్గురిని బెదిరిస్తున్నాడు. పెళ్లి చేసుకున్నట్టు ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాడు సార్. అది చూసి మేము ఇప్పుడు పని భారంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్న అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఉద్యమ బాట చేపట్టారు. న్యాయం కోరుతూ జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 479 సీనియర్, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ర్యాలీగా వెళ్లి డిపిఓ రమాకాంత్కి, కలెక్టర్ ఎంవి రెడ్డికి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలోని ధర్నా చౌక్లో మీడియాతో మాట్లాడుతూ పేరుకే కార్యదర్శులం కానీ రోజువారీ కూలీ వాళ్లకన్నా హీనంగా తమ బతుకులు మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్ దగ్గర వెళ్ళాం అందరూ. సమాన వేతనం ఇవ్వాలని ప్రజాస్వామ్యంలో ఉంది. అయినా కానీ మా జేపీఎస్లకు కానీ, సీనియర్ సెక్రటరీలకు కానీ ప్రమోషన్ లేవు, సమాన జీతాలు లేవు, ఎలవెన్స్ లేవు, ఏమీ లేవు. అన్నిటికి మించి కరోనా మహమ్మారిని ఎప్పుడు భయపడతామో అందులో పడినా చచ్చిపోయినా కానీ మాకు ఒక ఇన్సూరెన్స్ కూడా లేదు. ఎవరికైనా ఇన్సూరెన్స్ ఉందా మన దాంట్లో? వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కూడా అంత స్తోమత లేదు సార్ మాకు. అలాగే పల్లె ప్రగతి యాప్ అనేది ప్రవేశపెట్టారు మీరు, అది చేయడానికి అంత రెడీగానే ఉన్నాం. కానీ బలవంతంగా మాతో చేపిస్తున్నారు. మేము కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నా కానీ ఆ పని కూడా మాతోనే చేపిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించారు, ఆ పని కూడా మాతోనే చేపిస్తున్నారు. మేము ఏ పని చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం. మాపై ఒత్తిడి తగ్గించండి, మా జీతాలు పెంచండి, మాకు రక్షణ కల్పించండి. మహిళా కార్యదర్శులు చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు చెప్పుకోలే సమస్యలు చాలా ఉన్నాయి. జీపీల్లో
పొద్దున సాయంత్రం దాకా ఉన్నారు. ఎన్నో జీపీలో టాయిలెట్స్ కూడా లేవు సార్. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పుకోలేని నరకయాతన భరిస్తున్నారు. మరి గ్రామ పంచాయతీలే పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ అన్నారు. ఆ పట్టుకొమ్మలకే మేమందరం కూడా ఎంతో వన్నె తెచ్చే విధంగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నాం. మా పేరు పంచాయతీ కార్యదర్శి అంటారు. మరి అదే పంచాయతీ కార్యదర్శి పొద్దున ఉదయము గ్రామంలోకి వచ్చి చెత్త తీయందే అక్కడ చెత్త క్లియర్ అవ్వదు. ప్రతి పనికి పంచాయతీ కార్యదర్శి కావాలి ప్రభుత్వానికి. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని కూడా గౌరవంగా తలెత్తుకునే విధంగా ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం విజయవంతం అవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉద్యోగం ఎవరైనా ఉన్నారంటే అది పంచాయతీ కార్యదర్శే. మరి అలాంటి పంచాయతీ కార్యదర్శి ఈరోజు ఎన్ని హింసలకు గురి చేస్తున్నారో, మరి మా యొక్క పని భారాన్ని ఏ విధంగా పెంచుతున్నారో అందరూ గ్రహించాలని మనం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల పంచాయతీ కార్యదర్శులను కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. మరి పంచాయతీలో కార్యదర్శి యొక్క పనిభారం ఏ విధంగా ఉందంటే అనేక మంది కార్యదర్శులు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత విపరీతమైన పని ఒత్తిడిలో కార్యదర్శులు ఉన్నారు. ఈరోజు 7 నెలల గర్భిణి కావచ్చు, 9 నెలల గర్భిణికి కూడా సెలవు కావాలంటే స్వయాను జిల్లా కలెక్టర్ గారిని అడగండి అనే స్థాయిలో అధికారులు మరి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మా సమస్యల్ని జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. పంచాయతీ కార్యదర్శులు టీఎస్పీఎస్సీ ద్వారా చదువుకొని కొన్ని వేల మందిలో పోటీపడి ఉద్యోగం సంపాదించారు. అలా సంపాదించిన ఉద్యోగానికి ఈరోజు విలువ లేకుండా పోయింది. 15,000 రూపాయలతో కట్టు బానిసలాగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 15,000 రూపాయలు జీతం ఏంటండి? మేషన్ పనికి పోతే 750 రూపాయలు రోజుకు వస్తున్నాయి. మరి ఈరోజు మేము ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం. మా సేవల్ని గుర్తించి మా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్ని రెగ్యులర్ చేసి వాళ్ళకు కూడా సమాన ఉద్యోగుల్లాగా జీతం కల్పించాలి, అన్ని వసతులు కల్పించాలని మా ప్రధానమైన డిమాండ్. అలాగే పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో, పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్న పనిభారాన్ని పెంచుతూ పల్లె ప్రగతి యాప్ని ప్రవేశపెట్టారు. పల్లె ప్రగతి యాప్ చేయడంలో మాకు కష్టమైన పని కాదండి. కానీ ఆ యాప్లో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ కూడా రోడ్డు మీదే నిలబడి ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం మాలబంజారా పంచాయతీ అభివృద్ధిలో అట్టడుగు స్థాయిలో నిలుస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి పరచాలనే ధ్యేయంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో చెత్త మొత్తం ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత నెలకొంటోంది. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. న్యూస్ మొత్తం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్దేవన్పల్లి డివిజన్ బీజేపీ అభ్యర్థిగా తోకల శ్రీనివాసరెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా డివిజన్ ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
మరి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన అక్కలు, అన్నలు, మరి ముఖ్య కార్యకర్తలు, డివిజన్ స్థాయి నాయకులు, మరి ముఖ్యంగా శ్రీశ్రామ్ రెడ్డి గారు సీనియర్ నాయకులు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు మీ అందరం మేము ఉంటున్నామని చెప్పేసి ఒక మనోధైర్యం నింపడానికి, మా అందరికీ ధైర్యం నింపడానికి ఇక్కడికి విచ్చేసిన అందరు కూడా మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క నామినేషన్ ర్యాలీలో మళ్ళీ మేము కూడా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క వేదికను అలంకరించి మరి పార్టీలో చేరడానికి ముందుకొచ్చిన మరి మన రాజేష్ నాయుడు గారికి, పల్నాటి నరసింహ గారికి కూడా మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి వాళ్ళని పూర్తి ఎత్తున మనస్ఫూర్తిగా ఈరోజు పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలియజేస్తూ మరి వారికి ఈరోజు సీనియర్ నాయకులైన శ్రీశ్రామ్ రెడ్డి గారిని కండువా కప్పించి ఆహ్వానించాలని కోరుతున్నాను, తెలియజేస్తున్నాను. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అనితారెడ్డి అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తనకు డివిజన్ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. మాస్క్ పెట్టుకోండి, తీయండి. ఒక నిమిషం మాస్క్ పెట్టుకోండి, తీయండి. ఒక నిమిషం మాస్క్ పెట్టుకోండి, తీయండి. ఎర్రగడ్డ డివిజన్ నుండి ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా షాహీన్ బేగం యూసఫ్గూడ వార్డ్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తనను ప్రజలు గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. दुआ करती हूँ कि मेरे को जिता के कामयाब किया। असद साहब, अकबर साहब मेरे को इस काबिल समझे कि फिर दोबारा मेरे को टिकट दिए, मेरे को जीत के मैं उनका नाम वो करना रोशन कर। वार्ड नंबर 1 एरागड्ढा डिवीज़न। पब्लिक से आवाम से क्या कह रहे हैं? आवाम से दरख्वास्त है, दुआ है, इससे पहले जीता है, अब भी जीता है, बहुत उनका लाख लाख शुक्र अदा करते हैं। असदुद्दीन अवैधी साहब एमआईएम पार्टी के सदर और अकबरुद्दीन अवैधी साहब का मैं शुक्रिया अदा करता हूं कि हमारे मिसेस शाहीन बेगम को दोबारा फिर मौका दिए है। और इसी के साथ में मैं अल्लाह ताला का भी शुक्र अदा करता हूं कि मेरे को पहले मेरे अहलिया को कामयाब की है। इंशाल्लाह आइंदा ये टाइम पे भी कामयाब कीजिए। और पार एरागड्ढा डिवीज़न की आवाम से मैं शुक्रिया अदा करता हूँ कि मेरे को मेरी शाहीन बेगम मेरी अहलिया को पहले भी आप लोग इलेक्ट किए है। జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా రాజ్ కుమార్ పటేల్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పోచమ్మ ఆలయంలో రాజ్ కుమార్ పటేల్ పూజలు చేసి కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు. కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలని గోపీనాథ్ సార్ గారికి, మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. మన కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ గారికి థ్యాంక్ యూ. డివిజన్లో 96 వార్డులో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన సుబ్బుడ వార్డ్ ఆఫీస్ దగ్గర జూబ్లీహిల్స్ కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలని గోపీనాథ్ సార్ గారికి, మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. వెంగళరావు నగర్ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా దీదీప్య యూసఫ్గూడ వార్డ్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. గోషామహల్ నియోజకవర్గంలోని బేగం బజార్ డివిజన్ బీజేపీ అభ్యర్థి శంకర్ యాదవ్ నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడుతూ 3 సార్లు ప్రజలు తనపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రభుత్వ నిధులు సమకూర్చలేదన్నారు. తాను సొంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. ఈసారి మళ్లీ కార్పొరేటర్గా ఎన్నికైతే డివిజన్ ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. గౌరవ శాసనసభ్యులు కూడా మహిళలకి ముందంజలో ఉండాలి అనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోని వెంగళరావు నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నా పేరు దేదీప్య. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి మీ ద్వారా మీడియా సోదరుల ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. శిరసు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందించే పథకాలు, ముఖ్యంగా అన్ని పథకాలు మహిళల పేర్ల మీదే ఉన్నాయి. అలాంటి పార్టీలో గౌరవ శాసనసభ్యులు కూడా మహిళలకి ముందంజలో ఉండాలి అని ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోని వెంగళరావు నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నా పేరు దేదీప్య. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి మీ ద్వారా మీడియా సోదరుల ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. శిరసు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందించే పథకాలు. గోషామహల్ నియోజకవర్గం బేగం బజార్ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రశాంత్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. గోషామహల్ నియోజకవర్గం మంగళహాట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పరమేశ్వర్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. विनती करता हूँ, आके भारी बहुमत से टीडीपी को वोट डाल लीजिए। हैदराबाद के जीएचएमसी के जो भी डेवलपमेंट हुए बाबू साहब की गवर्नमेंट में हुए सो है। हैदराबाद को डेवलपमेंट बताई सो बाबू गवर्नमेंट है। आप सबसे मैं रिक्वेस्ट कर रहा हूँ, आकर आप सब हमें भारी बहुमत से जिताइए। यार से बेगम बाजार डिवीज़न से मैं एक बीजेपी टीडीपी का कैंडिडेट बना सो हूँ और हमारे पास कुछ भी हमारे ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో విద్యాజ్యోతి పథకంలో స్కాలర్షిప్ను ఎంపీపీ బీరవల్లి రఘు, బ్రాంచ్ మేనేజర్ బాలకృష్ణ, బతువల్లి గ్రామ సర్పంచ్ శీలం సత్యనారాయణ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆర్టీయూ మండల అధ్యక్షులు పాకాల రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో 13,000 బ్రాంచీల్లో కెనరా బ్యాంక్కి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 6 నుండి 10వ తరగతి చదివే మెరిట్ విద్యార్థినులకు ఆర్థిక చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. ఇది చాలా గొప్ప విషయమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లగట్ల మధు, ఎంపీటీసీలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మీ స్మైల్ చాలు సార్. కాకపోతే చిన్న సలహా ఏంటంటే ఇదే ప్రోగ్రామ్ని స్కూల్లో చేస్తే మిగతా పిల్లలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ పోటీతత్వం అనేది పెరుగుద్ది. అది మరి అసలు కరోనా టైం వల్ల ఇక్కడ పెట్టారనేది లాస్ట్ ఇయర్ స్కూల్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమ సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల భారీ ర్యాలీ, నిర్దిష్టమైన పని వేళలు కేటాయించి తమపై ఒత్తిడి తగ్గించాలని డిమాండ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి రెబల్ సెగ, చైతన్యపురి డివిజన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మహేందర్ యాదవ్. కొత్తగూడెంలో దివ్యాంగుల సంకల్ప నిరాహార దీక్ష, ఉద్యోగ ఉపాధిలో వివక్ష కొనసాగుతోందని ఆందోళన. నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి, ఏఐటీసీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ జిఎస్ నారాయణ పిలుపు. జనగామ జిల్లా దేవరూపలలో జీపీఆర్ హాస్పిటల్స్ ముందు మేనేజింగ్ డైరెక్టర్ భార్య ఆందోళన, తనకు న్యాయం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.